నమస్కారం. ఈరోజు మనం మన ప్రాచీన గ్రంథాల్లోకి ఓ ప్రయాణం చేద్దాం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వీటన్నింటిలో దాగి ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని కలిసి శోధిద్దాం. ముందుగా మనందర్నీ ఎప్పట్నుంచో ఆలోచింపచేస్తున్న కొన్ని మూల ప్రశ్నలతో మొదలుపెడదాం. మొదటి భాగం మూల ప్రశ్నలు. ఇవి మామూలు ప్రశ్నలు కాదు, మన ఉనికినే ప్రశ్నించేవి. ఎన్నో యుగాలుగా మానవాళిని తొలిచేస్తున్న ప్రశ్నలన్నమాట. మన మొదటి ప్రశ్న: ఈ అనంతమైన విశ్వం, ఈ కళ్లకు అద్భుతంగా కనిపిస్తున్న సృష్టి అసలు ఎక్కడ మొదలైంది? దీని వెనుక ఉన్నది ఏంటి? ఒక్క క్షణం ఆలోచించండి, ఈ ప్రశ్న ఎంత లోతైనదో. ఇక రెండో ప్రశ్న మన గురించి. మనము అంటే మనుషులం. ఎక్కడ్నించొచ్చాం? మన జీవితానికి ఏదైనా పరమార్థం ఉందా? ఈ ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు మనలో ప్రతి ఒక్కరిని పలకరిస్తాయి కదా. అయితే ఈ ప్రశ్నలతో మనం ఒంటరిగా లేమన్నది మంచి విషయం. ఎందుకంటే వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు వాళ్ల తపస్సుతో, అంతర్దృష్టితో వీటికి సమాధానాలు వెతికారు. ఆ దొరికిన సమాధానాలనే ఒక మహాజ్ఞాన సంపదగా మనకు అందించారు. ఆ గొప్ప జ్ఞానమే 3 రూపాల్లో మన ముందుంది. అవే వేదాలు, ఉపనిషత్తులు మరియు పురాణాలు. ఈరోజు మనం ఈ మూడింటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, మన ప్రయాణంలో మొదటి స్టాప్ వేదాలు. ఇవి కేవలం పుస్తకాలు కాదు, మన సనాతన ధర్మానికి, మన జ్ఞానానికి ప్రాణంలాంటివి. వేదం ఈ మాటకు అర్థమే జ్ఞానం లేదా తెలుసుకోవడం. ఇవి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గ్రంథాలు. ఒక్కసారి ఊహించండి, వేల సంవత్సరాల నాటి విజ్ఞానం మన చేతుల్లో ఉందంటే ఎంత గొప్ప విషయం! వేదాలు మొత్తం 4. అందులో మొదటిది ఋగ్వేదం. ఇది ప్రకృతిలో ఉండే దైవత్వాన్ని, దాని గొప్పతనాన్ని స్తుతిస్తుంది. తర్వాత యజుర్వేదం. ఇది ఒక రకంగా ప్రాక్టికల్ గైడ్ అన్నమాట. ధర్మాన్ని ఎలా పాటించాలి, యజ్ఞయాగాలు ఎలా చేయాలో నేర్పుతుంది. ఇక సామవేదం. అదే వేదమంత్రాలకు సంగీతాన్ని జోడించి వాటిని మరింత శక్తివంతంగా మారుస్తుంది. చివరిగా అథర్వవేదం. ఇది మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆరోగ్యం, శాంతి, రక్షణకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది. సరే, వేదాల నుంచి ఇప్పుడు మనం ఉపనిషత్తుల వైపు వెళ్దాం. ఇది బయటి ప్రపంచం నుంచి మన లోపలి ప్రపంచంలోకి చేసే ఒక ప్రయాణం లాంటిది. ఉపనిషత్తులు మన దృష్టిని పూర్తిగా లోపలికి తిప్పుతాయి. ఈ శరీరంలో, ఈ మనస్సులో ఉన్న అసలైన నేనెవరు అనే ప్రశ్నకి సమాధానం వెతుకుతాయి. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే ఉపనిషత్తుల ముఖ్య ఉద్దేశ్యం. ఉపనిషత్తుల సారాంశాన్ని చెప్పే మహావాక్యాల్లో ఒకటి అహం బ్రహ్మాస్మి. దీని అర్థం నేనే బ్రహ్మ పదార్థాన్ని, అంటే నాలో ఉన్న ఆత్మ, ఈ విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ రెండూ ఒకటే అనే గొప్ప సత్యాన్ని ఇది మనకు చెప్తుంది. అలాగే ఇంకో అద్భుతమైన వాక్యం తత్ త్వం అసి, అంటే అదే నువ్వు. గురువు శిష్యుడితో అంటాడు, నువ్వు దేనికోసమైతే వెతుకుతున్నావో ఆ పరమాత్మ నీకు వేరుగా లేదు, అది నువ్వే అని. ఈ 2 వాక్యాలు ఒకే సత్యాన్ని 2 వైపుల నుండి చూపిస్తాయి. సో, ఉపనిషత్తులు మనకు ఇచ్చే గొప్ప సందేశమేంటంటే, మనం ఈ కనిపించే శరీరం కాదు, మనం శాశ్వతమైన ఆత్మలం. ఈ జీవితమనేది ఆ ఆత్మ చేస్తున్న ఒక అద్భుతమైన యాత్ర, అంతే. వేదాల్లోని విషయాలు, ఉపనిషత్తుల్లోని తత్వశాస్త్రం అందరికీ అంత తేలికగా అర్థం కాకపోవచ్చు. అందుకే మన మహర్షులు వాటి సారాన్ని కథల రూపంలో చెప్పారు. అవే పురాణాలు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. పురాణాలు అంటే ఏమీ లేదు, ధర్మాన్ని, నీతిని, వేదాంతాన్ని మనస్కు హత్తుకునేలా కథల రూపంలో చెప్పడం. ఎంత పెద్ద విషయాన్నైనా కథలా చెప్తే మనసులో బాగా నాటుకుపోతోంది కదా, అదే వాటి ప్రత్యేకత. ఉదాహరణకి భాగవతంలోని శ్రీకృష్ణుడి కథలు కావచ్చు, రామాయణంలోని శ్రీరాముడి ధర్మపాలన కావచ్చు, లేదా శివపురాణంలోని శివుని తత్వం. ఇలా ప్రతి పురాణంలోని ప్రతి కథ మన జీవితానికి అవసరమైన ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఈ కథలన్నింటి వెనుక ఉన్న ఒకే ఒక్క సూత్రమేంటంటే, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ఎన్ని కష్టాలెదురైనా, తాత్కాలికంగా అధర్మం పైచేయి సాధించినట్టు అనిపించినా అంతిమ విజయం మాత్రం ధర్మానిదే. ఓకే, ఇప్పటిదాకా మనం వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలను వేర్వేరుగా చూశాం. కాని అసలు విషయమేంటంటే, ఇవి వేరువేరు కావు. ఇవన్నీ కలిసి ఒకే సత్యం వైపు మనల్ని ఎలా తీసుకెళ్తాయో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్.
చూడటానికి 3 వేర్వేరు దారుల్లా కనిపించినా ఈ మూడింటి గమ్యం ఒక్కటే. ఒకే పరమ సత్యాన్ని 3 రకాలుగా మనకు పరిచయం చేస్తాయి. దీన్ని మనం ఒక 3 దశల ప్రయాణంలా చూడొచ్చు. మొదటి దశ వేదాలు. ఇవి మనకు బేసిక్ జ్ఞానాన్ని ఇస్తాయి. ఇది సత్యం అని చెప్తాయి. రెండో దశ ఉపనిషత్తులు. ఇవి ఆ జ్ఞానాన్ని తీసుకుని దాని గురించి లోతుగా ఆలోచించి దాని అర్థం చేసుకునేలా చేస్తాయి. ఇక చివరి దశ పురాణాలు. ఇవి మనం అర్థం చేసుకున్న ఆ సత్యాన్ని భక్తి ద్వారా, కథల ద్వారా మన జీవితంలో ఒక అనుభవంగా మారుస్తాయి. చూశారా? జ్ఞానం, అర్థం, అనుభవం. ఎంత అద్భుతమైన ప్రక్రియో కదా! అందుకే మన పూర్వీకులు మనకిచ్చిన ఈ అపారమైన జ్ఞానసముద్రం మన జీవితంలో ఎప్పుడైనా దారి తప్పినప్పుడు దారి చూపించే ఒక దీపం లాంటిది. మన ప్రతి సందేహానికి, ప్రతి సమస్యకు ఇందులో ఒక సమాధానం దొరుకుతుంది. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇంత గొప్ప జ్ఞానదీపం మన చేతిలో ఉన్నప్పుడు మన జీవితాల్లోని చీకటిని మనం ఎలా తొలగించుకోవాలి? ఈ వెలుగును ఉపయోగించి మన సొంత దారిని ఎలా వెలిగించుకోవాలి? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం. నమస్కారం.